హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, ఒక ప్రముఖ ఛానల్లో బాబు గోగినేని గారిని పిలిచి ఇవాళ ఒక ప్రముఖ వేణుస్వామి ఆయన జాతకం ఎలా చెప్తున్నాడు, గెలిస్తేనేమో నేనే చెప్పానంటాడు, ఓడిపోతే నేను చెప్పలేదంటున్నారు అని ఒక ప్రముఖ ఛానల్లో కూర్చోబెట్టి బాబు గోగినేని గారిని మాట్లాడటం జరిగింది. వాళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదు. అసలు వాళ్ళిద్దరి గురించి మాట్లాడాలన్న ఉద్దేశం కాదు. నేను మాట్లాడేది హిందుత్వం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే, నన్ను పిలిచి లేకపోతే నాలాంటి వాళ్ళని ఎవరిని పిలిచైనా సరే ఒక టీవీ ఛానల్లో కూర్చోబెట్టి ఏవో క్వశ్చన్లు అడుగుతుంటే మనం చెప్పటం జరుగుతుంటుంది. అది పక్క వాళ్ళకి నచ్చకపోవచ్చు, అది కామన్గా అన్ని చోట్ల జరుగుతుంటుంది. ఇప్పుడు నేను బాబు గోగినేని గారి గురించి ఏం చెప్పదలుచుకున్నాను అంటే, కేవలం మత విశ్వాసం, మతాలు నమ్ముకుని మనము ఒక సక్రమైన మార్గంలో జ్యోతిష్యం ఉంది, ఈ రాసులు అనేవి ఉంటాయి అని చెప్పి మనం నమ్మి మన పిల్లలకి జాతకాలు జ్యోతిష్యం చూపించుకుని పిల్లల పెళ్ళిళ్ళ పుట్టిన దగ్గర బారసాల దగ్గర నుంచి పిల్లల పెళ్ళిళ్ళై గృహప్రవేశాలు, ఆఖరికి ఇదే స్టూడియోలో వాళ్ళ ఓపెనింగ్ కూడా ఇదే పూజారులను పిలుస్తారు, ఇదే సిద్ధాంతాలను పిలుస్తారు, ఇదే మతాన్ని ఆచరిస్తూ ఉంటారు ప్రముఖ టీవీ ఛానల్స్లో కూడా. కానీ బాబు గోగినేని గారు వాళ్ళు ఏం చెప్పారు అంటే, అసలు ఇలాంటి రాసులు అనేవి ఉండవు, అసలు నేను పెడతాను, అక్కినేని వాళ్ళ దాంట్లో వాళ్ళు విడిపోయారని చెప్తున్నారు, వీళ్ళ దాంట్లో వీళ్ళు విడిపోతున్నారని చెప్తున్నారు, ఇవన్నీ అసలు లేవు జ్యోతిష్యం అనేది అంటున్నారు. ఆయన జ్యోతిష్యం లేదు అన్న దాని గురించి నేను మాట్లాడలే. ఇవాళ ఒక మతాన్ని గురించి, ఒక హిందూ మతం గురించే ఎందుకని ఏ మీడియా అయినా చర్చకి పిలుస్తున్నారు, ఒక హిందూ మతం గురించే కామెంట్ చేస్తున్నారు, ఒక హిందూ మతం గురించే ఈ జాతకాలు లేవు, సిద్ధాంతాలు లేవు, లేకపోతే ఇవన్నీ కల్పితాలే, గ్రహణాలు ఉండవు, వీళ్ళు చెప్పింది నిజమవుతాయా, తుఫాన్లు వచ్చినప్పుడు మరి వీళ్ళు వచ్చి బయటికి చెప్పలేదే, వరల్డ్ కప్ గెలుస్తుందని చెప్తారా, ఏంటండి ఇదంతా? ఒక హిందూ మతం ఒకటే జనాల్లో ఒక చులకన భావమా? హిందువులై ఉండి మనం ఇప్పుడు ఆ ప్రముఖ ఇంటర్వ్యూ చేస్తున్న ఆవిడ పేరు లక్ష్మి, ఆవిడ ఒక ప్రముఖ ఛానల్లో పనిచేస్తుంది. హిందూ మతంలో మనందరం ఉండి మన ఛానల్ గురించి లేకపోతే మన హిందూ మతం గురించో మనమే కించపరచుకోవాల్సిన అవసరం ఏముంది? చెప్పే ఆయన యూట్యూబ్లో కూర్చుని ఆయన చెప్పేశాడు. ఈ బాబు గోగినేని గారిని పిలిపించి మీ టీవీ స్టూడియోలో కూర్చోబెట్టి ఆయనకి మధ్య కాకుండా ఒక హిందూ మతాన్ని తీసుకొస్తున్నారు అక్కడికి. అర్థమైందా అండి నేను చెప్పింది అందరికీ? ఒక హిందూ మతం జాతకాలు లేవంటున్నారు. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో అందరికీ భక్తి పెరిగిపోయిందండి. చక్కగా పూజలు చేసుకుంటున్నారు, చక్కగా నోములు చేసుకుంటున్నారు. మగవాళ్ళు కూడా మారారు. చూడండి, నవరాత్రులు వస్తున్నాయంటే పాపం వాళ్ళ ఆవిడ ఉపోషం ఉంటుందని మందు తాగని వాళ్ళు ఉన్నారు, కార్తీక మాసం వచ్చిందంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు మారి ఒక దేవుడు ఉన్నాడని ఒక భయము భక్తితో చేసుకుంటూ మన హిందూ మతాన్ని పైకి తీసుకెళ్తుంటే అందరూ ఇలాంటి నాస్తికులు వచ్చి దాన్ని పడగొడతామంటే ఎవరు ఊరుకుంటారండి? నాస్తికతం అంటే ఏంటంటే వాళ్ళకు వాళ్ళు నమ్మకపోవడం, ప్రజలను కూడా నమ్మద్దని చెప్పడం కాదు. ఇప్పుడు నాకు దేవుడు ఇష్టం లేడు, నాకు నేను నమ్మకూడదు, అంతేగాని మీరందరూ నమ్మద్దని చెప్పడానికి మీకేం అధికారం ఉంటుంది చెప్పండి? నేను మిమ్మల్ని అందరినీ నమ్మద్దని చెప్పడానికి అధికారం నాకేముంటుంది? నమ్మండి అని చెప్పే అధికారం కూడా నాకు లేదు. నమ్మే వాళ్ళని కించపరచొద్దు అని చెప్తున్నా నేను. ఎలా కించపరుస్తారు? ఈయన రాసులు అనేవే లేవు, ఒక ఆయన సుమన్ టీవీలో కూర్చుని అలా చెప్పారు, ఒక ఆయన ఇలా చెప్తున్నారని చెప్తానికి బాబు గోగినేని గారు ఇంక సంబంధం అండి? ఇంకోటి దీంట్లో చెప్పేది, ఒక హిందూ మతం గురించే చర్చలు గోష్ఠులు లేకపోతే ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి పెడతారే, తక్కిన మతాల గురించి అనరే. నరేంద్ర మోడీ అంతటా ఆయన ముఖ్యమంత్రులే పెద్ద పెద్ద యాగాలు, పెద్ద పెద్ద హోమాలు చేయించుకుని, పూజలు చేయించుకుని వాళ్ళ ఎలక్షన్ టైంలో చాలా గొప్పగా మన హిందూ మతాన్ని చాడుతుంటే, ఈ వీళ్ళని చర్చగోష్ఠికి పిలిపించి అనవసరంగా ఆయనకేం సంబంధం లేదు, వీళ్ళు పిలవకపోతే ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్పడు కదా. ఒకళ్ళు మాట్లాడితేనే ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయుర్వేదం గురించి మాట్లాడతాడు ఆయన. ఆకులు తిన్న వాళ్ళందరూ ఆయుర్వేదం అయిపోతుందా అంటే, నమ్మకం బట్టి వైద్యం ఉంటుందండి. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, నమ్మకాన్ని బట్టే జబ్బు తగ్గుతుంది. అది ఆయుర్వేదం అవని, హోమియోపతి అవని, ఇంగ్లీష్ మెడిసిన్ అవని, ఏదైనా మనం వేసుకునే ట్యాబ్లెట్ మన బ్రెయిన్ని
మనం ఇది తగ్గుతుంది అని మనం వేసుకుంటేనే ఆ బ్రెయిన్ పనిచేస్తుంది తప్ప ఒక ట్యాబ్లెట్ వల్ల ఇంకో దాని మీద ఏది పనిచేయదు. ఒక హిందూ మతం గురించి, ఒక హోమాల గురించి కామెంట్ చేయాలి, లేకపోతే ఒక జ్యోతిష్యం గురించి కామెంట్ చేయటం, లేకపోతే ఆయన అలా చెప్పాడు, ఆయన ముందు శ్రీ 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 అని ఎందుకున్నాయి, ఆయన ముందు పండిత అని ఎందుకుంది, ఈయన ముందు శాస్త్రి అని ఎందుకుంది, ఆయన ముందు శర్మ ఎందుకుంది అంటే, ఈయన ముందు బాబు ఎందుకుంది, వెనకాల గోగినేని ఎందుకుంది, బాబు గోగినేని అని 2 పేర్లు ఎట్లా వచ్చినాయి? ఎవరన్నా పెడితేనే కదా. అలాగే వాళ్ళకు కూడా ఎవరన్నా పెడితేనే వచ్చింది. ఆయనంత పెద్ద ఆయన్ని కామెంట్ చేసే ఉద్దేశం కానీ లేకపోతే అలాంటి దాంట్లోకి వెళ్ళాలని నాకు లేదు. హిందూ మతాన్ని అనవసరంగా బయటికి తీసుకొచ్చి హిందూ మతంలో ఉన్న సాంప్రదాయబద్ధంగా చక్కగా అందరూ పూజలు చేసుకుంటూ హోమాలు చేసుకుంటూ చక్కగా గ్రహణం అంటే ఆడవాళ్ళందరినీ పడుకోండమ్మా లేవమ్మక్కడ నేను ప్రెగ్నెంట్ లేడీని పడుకోబెడితే చక్కగా వాళ్ళు మన మాట విని పడుకుంటున్నారు. మూఢనమ్మకాలు అంటే మూఢనమ్మకాల జోలికి వెళ్ళి ఇప్పుడు మన ప్లేట్ భోజనం పెడతామండి, ఎవరికన్నా గెస్టులు వస్తే అన్ని రకాలు మనం చేస్తాం. చేసినప్పుడు వాళ్ళకి ఏది ఇష్టమో అది వడ్డిస్తాం మనం. వాళ్ళు అడుగుతారు దొండకాయ ఫ్రై అయ్యి, బెండకాయ ఫ్రై అయ్యి, పప్పు వేయి అని అడుగుతారు. నేను అన్నీ చేశాను నాకు అన్నీ తిను అంటే వాళ్ళ పొట్ట పడుతుందా? నేను చేసినవన్నీ మీరు తినాల్సిందే అంటే పడుతుందా? అలాగే జ్యోతిష్యం కూడా మనం ఎంతవరకు తీసుకోవాలో, మనకి ఏది ఉపయోగపడుతుందో, మనకి ఏది కావాలో అంతవరకే తీసుకుని అంతవరకే వదిలేస్తారు అందరూ. అంతేగాని ఈ నాస్తికులు ఈరోజు వచ్చేసి మీరు అలా చేయమాకండి ఇలా చేయమాకండి మూఢనమ్మకాల్లో వెళ్తున్నారు, పైన గ్రహంలో సూర్యుడు ఉన్నాడా చంద్రుడు ఉన్నాడా వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారంటే సైన్స్. ఆఖరికి నాసా దగ్గర నుంచి మన ఇస్రో మన రాకెట్స్ పంపిస్తున్న వాళ్ళు కూడా తిరుపతి వెళ్ళి దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి రాకెట్ లాంచ్ చేస్తున్నారు. అది ఇన్ని హిందూ మతంలో ఇన్ని గొప్పగా జరుగుతుంటుంటే ఎప్పుడూ లేనంత ఇదిగా కనీసం మన ఎన్టీవీ ఆయన చౌదరి గారు ఉన్నారు, ఆయన చూడండి కార్తీక మాసం పెట్టి నరేంద్ర మోడీ అంతటి వారే వాళ్ళ కార్తీక మాసం భక్తి ఛానల్కి ఆయన కార్తీక మాసం దీప ఉత్సవానికి వచ్చారు. ఇంతమందిని పోగేసుకురావడం ఎవరి వల్ల అవుతుందా? దేనికి వచ్చారు? 360 ఒత్తులు వెలిగించుకోవాలి, లేకపోతే సోమవారం ఉపవాసం ఉండాలి, లేకపోతే అక్కడికి వచ్చి వేద పండితులు చెప్పేది వినాలి. ఆయన ఛానల్లో కూడా ఆడవాళ్ళు అడుగుతారు, సార్ తులసమ్మ ఈ టేప్ పెట్టమంటారా ఆ టేప్ పెట్టమంటారా ఏం చేయమంటారు సార్ అంటే, అమ్మ మీకు ఏటి కన్వీనియంటో మీకు ఏది సులువుగా ఉంటుందో అలా చేసుకోండి అమ్మ అని చెప్తున్నారు. అదే మీకు చెప్పేది. భక్తి కానీ ఈ ఆచారాలు కానీ ఏవైనా కానీ మనకి భోజనం మన పొట్ట ఎంతవరకు పడుతుందో ఎంత తింటామో అంతవరకే తీసుకోవాలి ఏదైనా కూడా. అలా ప్రతి ఒక్కళ్ళు ఆచరిస్తున్నారు. ఇవాళ ఆయన వచ్చేసేసి లేదు ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇలా వినద్దు, ఈ శాస్త్రాలు లేవు, ఈ పండితులు లేరు, నేను కూర్చోబెట్టి ఆయన క్వశ్చన్ చేస్తా అంటే ఆయనకు వచ్చిన మంత్రాలు ఈయనకు వస్తాయా? ఆయనకు తెలిసిన ఇప్పుడు ఈ పంచంగా తెచ్చి ఆయన చేతిలో పెడతాం, ఆయనకు వచ్చా? సైన్స్ వేరు శాస్త్రం వేరు. ఆయన పంచాంగం అనర్గళంగా చదవగలడు, లేకపోతే రామాయణం 100 సార్లు అట్నుంచి ఇటు అటు చదవగలరు. ఆయన చేయగలరా? చేయలేరు. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఒకళ్ళ టాలెంట్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. అది ఆయన ఒక ప్రైవేట్ ప్లాట్ఫామ్ మీద కాకుండా ఆయన పబ్లిక్లోకి వచ్చి శాస్త్రాలు లేవు, మూఢనమ్మకాలు లేవు, ఏమీ లేవు, మేము చెప్పే నాస్తికులు చెప్పేదే వేదాంతం అంటే ఎలా కుదురుతుంది? కరోనా వచ్చినప్పుడు 5 లక్షల మంది చచ్చిపోయారని మన ప్రభుత్వం చెప్తోంది, కానీ 50 లక్షల మంది చచ్చిపోయారని బాబు గోగినేని గారు అంటున్నారు. నిజంగానే ఎందుకు చనిపోయారు వాళ్ళు అంతమంది? ముక్కుకు మాస్క్ కట్టుకోవద్దని ఎవడొకడు కొబ్బరి నూనె తాగమన్నాడు. నిజమే, ఆ కొబ్బరి నూనె తాగమని చెప్పిన ఆయన కూడా తీసుకొచ్చింది టీవీ ఛానల్ వాళ్ళేగా. ఇలాంటిది ఒకటి ఉంది, రండి మా దాంట్లో ఇంటర్వ్యూ పెడతామని పిలవడం, ఆయన వెళ్ళిపోగానే ఇంకోటి పిలిచి ఇటేంటి కొబ్బరి నూనె తయారు చేయమన్నాడు, కొబ్బరి నూనె తాగమంటున్నాడు ఏంటంటే మళ్ళీ వాడిని కూర్చోబెట్టాం. కొబ్బరి నూనె లేదు ఆవు నూనె లేదు తాగితే చస్తారని చెప్తాడు ఇంకోడు. అవునా? కేరళలో కొబ్బరి నూనెలో వాడే ఆరోగ్యంగా ఉన్నారు, మనకంటే చక్కగా నున్నగా కనపడతారు వాళ్ళు. ఎవరి శాస్త్రం వాళ్ళది, ఎవరి పద్ధతులు వాళ్ళవి ఆచరించేవాళ్ళు. ఇప్పుడు నేను లావుగా ఉంటాను, ఆ కీటో డైట్ నాకు పడుతుందో పడదో నేను సెలెక్ట్ చేసుకోవాలి, అది సరిపోతుందో లేదు, అంతే కదా. అంతేకాని శాస్త్రం లేదు, పండితులు లేరు, ఆయుర్వేదం లేదు, హోమియోపతి లేదు. నేనైతే మాత్రం కరోనా టైంలో ఇంగ్లీష్ డాక్టర్లే చంపేశారని చెప్తాను. నేనైతే ఇంగ్లీష్ డాక్టర్లు ఎంతమంది ఫైట్ చేసుకున్నా, దాని మీద కేసులు వేసినా, ఏం చేసినా, ఎందుకంటే మేమందరం ఫేస్ చేసి వచ్చాం కాబట్టి. నా కొడుకు కూడా ఒక డాక్టర్, ఇంగ్లీష్ డాక్టరే కాబట్టి అదే చెప్తాను. నేనైతే ఒక ఆయుర్వేదమో హోమియోపతో నేనేమి దానికి ప్రచారం చేయట్లా. వాళ్ళకి తెలియని వైద్యాలు చేసి ఆ టైంలో స్టెరాయిడ్స్ ఇచ్చేసి వాళ్ళ ఇష్టం వచ్చింది చేసి
నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఆయుర్వేదం లేదు, అది లేదు. ఏం చెప్పండి? శాస్త్రాన్ని నాశనం చేయమాకండి. హిందూ మతాన్ని వ్యతిరేకించాలంటే మీ ఇంట్లో కూర్చుని మీరు ఆచరించమాకండి, ఒకళ్ళని ఆచరించమాకండి. రోడ్ల మీదకి రండి, గ్రహణం అప్పుడు అవి తినండి ఇవి తినండి అని చెప్పడం కానీ ఇలాంటివి మీరు చేయమాకండి దయచేసి. ఆ చేయటం వల్ల ఈ రోజుల్లో మంచిగా హిందూ మతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి హిందూ మతం గొప్పతనం గురించి ప్రజలందరూ నమ్మి చూడండి. దేవుడు ఎక్కడున్నాడో భయం అక్కడే ఉంటుంది. మనం ఈ తప్పు చేస్తే దేవుడు ఉన్నాడు, ఇది చేస్తే దేవుడు ఏమన్నా అంటాడు, ఇది చేస్తే దేవుడికి ఏమన్నా మన పాపం మూట కట్టుకుంటాం, పైకి వెళ్తే 4 సార్లు వేయిస్తాడని ఆ పాపాలు చేయకుండా కొంత జనం ఆగుతున్నారు. ఆగే వాళ్ళ సంగతి అది కూడా లేదు. ఈ మతాలు లేవు ఏమీ లేవు అని చెప్పుకుంటూ వస్తుంటే అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలిసిందా అండి? ఎవరైనా చెప్తారు. ఇప్పుడు పలానా మకర రాశి ఉంది, ఆ మకర రాశిలో ఈ నెలలో ఇలా ఉన్నాడు, ఆ నెలలో అలా ఉంటాడు, లేకపోతే ఈ ధనుసు రాశికి ఇలా జరుగుతుంది, ఆ నెలలో అలా జరుగుతుందని. ధనుసు రాశికి సంబంధించిన వాళ్ళ డేట్ల ప్రకారం ఆ టైంలో ఎవరైతే పుట్టారో అది వర్తిస్తుంది వాళ్ళకి. ధనుసు రాశిలో ఉన్న వాళ్ళందరూ దొంగలైపోరు, ధనుసు రాశిలో ఉన్నవాళ్ళు హీరోలు అయిపోరు, ధనుసు రాశిలో వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోరు. ఆ పర్టికులర్ వాళ్ళు జన్మించిన టైంని బట్టి. అదే మన చిరంజీవి గారు కూతురు మనవరాలు పుట్టంగానే అసలు అన్నీ ఎంత అమ్మాయి పుట్టిన టైం ఏంటని చెప్పి సిద్ధాంతులు అందరూ బయటకు వచ్చి చెప్పారు. మనం తీసుకునే దాన్ని బట్టి తీసుకోవాలి. అంతేగాని కేవలం హిందూ మతం గురించి హిందూ మతం ఛానల్లోనే కూర్చుని మనని గురించి మనమే కించపరచుకోవడం ఏంటి అనేది నాకు ఇవాళ చాలా బాధాకరంగా అనిపించింది. దయచేసి ఇలాంటి చర్చలు ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే మీరు తక్కిన మతాల గురించి వాళ్ళు ఎవరు మనని కామెంట్ చేయరు. తక్కిన మతాల్ని మనం విమర్శించాం, మన మతాన్ని మనమే విమర్శించుకుంటున్నాం. అది కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. ఓకేనా? బాయ్ అండి.